హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి వైజాగ్ టు కాశ్మీర్. మీరందరూ తమ్నేల్ చూసి ప్రేమ కోసం కాశ్మీర్ వెళ్తున్నాను అనుకున్నారేమో. ఎస్, ప్రేమ కోసం కాశ్మీరే వెళ్తున్నాను, బట్ ఆ ప్రేమ కోసం కాదు, నా ప్రేమ కోసం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. కొద్దిగా టెన్షన్గా ఉంది, టైం కూడా అవుతుంది. ఎయిర్పోర్ట్కి కరెక్ట్ టైంకి రీచ్ అవుతున్నా లేదో, లెట్స్ సీ. ఫ్రెండ్స్, నా లక్ ఏంటంటే ఆన్ ద వేలో వచ్చినప్పుడు ట్రాఫిక్ లేదు, సో కొద్దిగా ఎర్లీగా రీచ్ అయ్యాను. అండ్ దిస్ వాజ్ ద విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చాలా మంత్స్ తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చాను. లాస్ట్ 2 months బ్యాక్ బెంగళూరుకి వెళ్ళినప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ ఫైనలీ ఐఎమ్ ఇన్ ఎయిర్పోర్ట్. ఫ్రెండ్స్, బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నా, ఇంకా ఫ్లైట్ కోసం వెయిటింగ్. అండ్ ఫైనలీ ఐఎమ్ ఇన్ ఫ్లైట్. ఫ్రెండ్స్, ఫ్లైట్ రన్వే మీద నుంచి స్టార్ట్ అయింది అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. చాలా డేస్ తర్వాత ఈ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఆ క్లౌడ్స్ సూపర్గా ఉన్నాయి కదా, నాకైతే నచ్చాయి. సూపర్. ఫ్రెండ్స్, ఇంకో 1 minute మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అవుతున్నాం. ఫ్రెండ్స్, ఫ్లైట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది అండ్ అక్కడ నుంచి త్రూ బస్ ద్వారా మేము ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నాం. అండ్ ఇది సెకండ్ టైం అనుకుంటా ఫ్రెండ్స్ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రావడం, బట్ చాలా చాలా పెద్దది ఎయిర్పోర్ట్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఫ్లైట్స్ అవన్నీ చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ ఫ్లైట్ నుంచి లగేజ్ వాళ్ళు డ్రాప్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనం ఫ్లైట్ అయితే దిగిపోయాం. తర్వాత లగేజ్ కోసం అని చెప్పి లగేజ్ తీసుకోవడానికి వచ్చాం. ఫ్రెండ్స్, అక్కడ నుంచి మన ఎయిర్పోర్ట్ నుంచి న్యూఢిల్లీకి వయా మెట్రో నుంచి వెళ్ళాం. ఫైనలీ న్యూఢిల్లీకి రీచ్ అయిపోయాం. న్యూఢిల్లీ నుంచి బై బస్ మేము జమ్మూకి వెళ్ళాము. ఫ్రెండ్స్, అక్కడ నుంచి ఢిల్లీలో రెస్ట్ తీసుకోవడానికి హోటల్ సిటీ హైట్స్ హోటల్ తీసుకున్నాం. హోటల్ కమ్ రెస్టారెంట్. కానీ ఆ లోపల రెస్టారెంట్ మాత్రం హోటల్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. వాళ్ళ మెయింటెనెన్స్ కానీ లుక్ కానీ చాలా బాగుంది. రూమ్స్ కూడా ఎక్సలెంట్ ఫ్రెండ్స్, సూపర్. ఫ్రెండ్స్, ఆ జమ్మూ నుంచి మేము కార్ బుక్ చేసుకొని సోనామార్గ్కి వెళ్తున్నాం. ఐ మీన్ శ్రీనగర్కి. శ్రీనగర్ నుంచి సోనామార్గ్ బయలుదేరుతున్నాం.
ఫ్రెండ్స్ ఫైనలీ శ్రీనగర్ వచ్చేసాము. అక్కడ నుంచి హోటల్ బుక్ చేసుకొని మేము సోనామార్గ్కి వెళ్తున్నాం. అండ్ వెళ్ళే దారిలో మనకి టైంలో పవర్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ పవర్ బ్యాంక్ సడన్గా గుర్తొచ్చింది. సో మళ్ళీ రివర్స్ వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాను. అండ్ ఫైనలీ వీఆర్ ఆన్ ద వే టు సోనామార్గ్. ఫ్రెండ్స్ ఆన్ ద వేలో మేము వెళ్తున్నప్పుడు మౌంటైన్స్ కనిపించాయి ఫ్రెండ్స్, సూపర్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఆన్ ద వేలోని ఆ క్లైమేట్ చూశారు కదా, ఆ మౌంటైన్స్ కానీ క్లైమేట్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్, ఎక్సలెంట్. అండ్ ఫైనలీ వచ్చేసాం. చాలా సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా వన్స్ ఇన్ లైఫ్ టైం కాశ్మీర్కి ఒకసారి విజిట్ చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్ అక్కడ చాలా అంటే చాలా చలిగా ఉంది ఫ్రెండ్స్. అసలు ఆ బర్ఫ్లో నడుస్తుంటే మన కాలు మాత్రం స్లిప్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ మాత్రం, ఈ ప్లేస్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. అది మాత్రం సూపర్ అసలు. ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, ఆ బర్ఫ్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్, ఎక్సలెంట్. ఫ్రెండ్స్ అక్కడ వెహికల్స్ వస్తున్నాయి చూసారా, ఆ వెహికల్స్
ఇక్కడి నుంచి ఆ కొండపై వరకు వెళ్ళేసి మళ్ళీ కిందకి వస్తారనమాట. ఇప్పుడు ఆ వెహికల్స్ కోసం ఇప్పుడు ఈ లైన్ అంతా ఉంది కదా ఫ్రెండ్స్, క్యూ అంతా దానికోసమే. వాళ్ళు అరౌండ్ లైక్ 300 ఛార్జ్ చేశారు, కానీ ఆ రైడ్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ అరౌండ్ మేము చాలా వరకు ఎంజాయ్ చేసాం. మేము 11 o'clock వచ్చాము, ఇంకా 4 వరకు 5 వరకు అలాగే అక్కడే ఎంజాయ్ చేసి సూపర్గా ఎంజాయ్ చేసాం. అండ్ మేము రిటర్న్ అవుతున్నాం, ఎందుకంటే మళ్ళీ మనకు నైట్ అయింది అనుకో, ఆ రోడ్స్లో మనం నైట్లో వెళ్ళాము. సో ఎందుకే మేము ఫాస్ట్గా మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. ఫ్రెండ్స్ మేము అక్కడ హాఫ్ డే స్పెండ్ చేసి మళ్ళీ హోటల్కి రిటర్న్ అవుతున్నాం. బాయ్ టు సోనమార్గ్, సీ యూ సూన్. నేను త్వరలో మళ్ళీ విజిట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈసారి డిసెంబర్లో రావాలి. డిసెంబర్లో నవంబర్లో వస్తే బర్ఫ్ మాత్రం అంటే అలా ఫాలో అవుతుంది, అంటే వర్షంలాగా. ఆ టైంలో రావాలి. ఫ్రెండ్స్ ఆ సోనమార్గ్ నుంచి శ్రీనగర్ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా శ్రీనగరే. ఇదంతా రివర్ మీదే వీళ్ళందరూ కన్స్ట్రక్ట్ చేశారు. ఎవ్రీథింగ్ ఫ్రెండ్స్, అన్నీ అక్కడే అవైలబుల్గా ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆ షిప్ ద్వారా మనం వెళ్తే మనం మీనా బజార్ కూడా వెళ్ళొచ్చు. అక్కడ కూడా ఇప్పుడు మనం వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ షిప్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఆ షిప్స్కి నేమ్స్ కూడా పెట్టారు ఫ్రెండ్స్. లగ్జరీ అని, సూపర్ లగ్జరీ అని, అంటే ఒక్కొక్క దానికి రేటు. కానీ
ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఆ వ్యూ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అండ్ ఫైనలీ ఐ మీన్ షిప్లో అలా జర్నీ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. వాటర్ కానీ అక్కడ నుంచి మనకి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొత్తం అంతా వాటర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు చూసారా, ఆ ఎస్బీఐ కూడా బ్యాంక్ కూడా వాటర్లోనే ఉంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక డ్రైవ్ ఫ్రెండ్స్. అంటే ముందు వాళ్ళ షిప్ నుంచి వెనకాల నుంచి థ్రెడ్స్తో టై చేసి డ్రైవ్ చేస్తున్నారు. ఇది కూడా ఎక్సలెంట్ ఫ్రెండ్స్, సూపర్. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మార్కెట్ ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా మీనా బజార్ అని. మొత్తం అందరూ ఇలాగే షిప్ల మీద ఉండి ఎక్కడైతే షాప్స్ వస్తాయో అక్కడ స్టాప్ చేస్తారు. అక్కడ నుంచి మనం షాప్స్కి వెళ్ళి ఏమైనా కావాలంటే కొనడం కానీ తీసుకోవడం కానీ ఎవ్రీథింగ్ ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి. ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా షాపింగ్ మాల్స్. అంటే డ్రెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్, శారీస్ కానివ్వండి, ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఇవి మనకి కావాలంటే షాప్ ముందు వాళ్ళు స్టాప్ చేస్తారు, అక్కడ నుంచి మన షాప్కి వెళ్ళాలన్నమాట. ఎక్సలెంట్ ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. ఇది ఎప్పుడు నేను చూడలేదు ఎక్కడ, కానీ ఇదే ఫస్ట్ టైం. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగుంది. అండ్ కొంచెం నాకు టైం అవుతుంది కాబట్టి మేము అక్కడి నుంచి వెంటనే బయలుదేరుతున్నాం. ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా శ్రీనగర్కి వస్తే ఈ మీనా బజార్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఫ్రెండ్స్ అక్కడి నుంచి మన శ్రీనగర్ నుంచి మేము మళ్ళీ కార్లో బ్యాక్ అవుతున్నాం. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఫ్రెండ్స్. చూడండి అక్కడ మౌంటైన్స్ కూడా ఇంకా చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ నుంచి డైరెక్ట్గా నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసాను, జమ్మూ ఎయిర్పోర్ట్కి. ఆ జమ్మూ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తాను. సో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఆ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఫ్రెండ్స్ ఈ నైట్ వ్యూ చూసారు కదా ఫ్రెండ్స్, సూపర్గా ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. ఫ్రెండ్స్ అట్ లాస్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అయ్యాను. ఇప్పుడు ఈ నైట్ అంతా ఢిల్లీలోనే ఉండాలి, ఎందుకంటే నెక్స్ట్ డే 5:30కి వైజాగ్కి ఫ్లైట్ ఉంది. ఫ్రెండ్స్ ఆ నైట్ అంతా అక్కడే టైంపాస్ చేశాను. అండ్ 5:30కి మన ఫ్లైట్ వచ్చేసింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ 5:30కి ఫ్లైట్ ఎక్కాను, కానీ సన్ మాత్రం కరెక్ట్గా విండో సీట్ దగ్గర ఉన్నాను కాబట్టి సన్ మాత్రం కరెక్ట్గా బాగా పడుతుంది ఫ్రెండ్స్. ఆ క్లౌడ్స్ కూడా ఇది మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్ అసలు.
ఫ్రెండ్స్, నాకు వైజాగ్ అనగానే నాకు ఒక సాంగ్ గుర్తుకొస్తుంది. అది ఇప్పుడు ప్లే చేస్తానే వినండి. And finally, I came back to Vizag. And bye, friends. Love you all.